దేవుని యొక్క ఆత్మ ఎంతో గొప్పది. ఆ ఆత్మలో మనం అందరం బలపరచడం, ఇంకను తన యొక్క మహిమను మనం కనపరిచే విధంగా దేవుడు వాడుకుంటాడండి. తిరిగి ఇంటికి వెళ్ళాక నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడా, ఇంతవరకు నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించావయ్యా, నాకు కనబడేసయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాను. నీ దర్శనాలు నాకు చూపించమని దేవుడిని అడిగానండి. దేవుడు నాతో నడిచి ఒక చుట్టూ ఎంత దూరం వెళ్ళినా అది పచ్చగానే ఉంటుందంట. ఆ తోట అనేది ఎండిన ఆకు కానీ ఏది లేదు, పచ్చని కాయలు, పచ్చని చెట్లు. దేవుడు తనతో నన్ను నడిపించినందుకు, ఒకవేళ మెలకు వచ్చి మళ్ళీ పడుకున్నా అదే దర్శనం నాకు దేవుడు చూపించాడండి. దేవుడు చూపిన దర్శనాన్ని బట్టి దేవాదేవుని వందనాలు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకరు. దేవాది దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ఫ్రైడే రోజు నైట్ ఒక ప్రేయర్ చేసుకున్నాను. అయితే ఏంటంటే, నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా పెదవులతోనే చేసేదాన్ని. అంటే నాకు అనిపించేది అనమాట, నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు అనేకమైన ఆలోచనలు నాలో వచ్చేవి. నేను డైవర్ట్ అయిపోయేదాన్ని అనమాట. ప్రేయర్ మాత్రం చేస్తాను, కాకపోతే డైవర్ట్ అయిపోయేదాన్ని. నేను అనుకున్నాను ఆ రోజు, ప్రభువా, మనస్ఫూర్తిగా నా ఆలోచనలు కానీ, నా మనసు కానీ, నా శరీరం కానీ కేవలం నీ వైపు మాత్రమే కేంద్రీకరించి నేను ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా నాకు ఆ తలంపుల నుంచి నాకు విడుదలను దయచేయని నేను ప్రేయర్ చేసుకున్నాను. అయితే ఆ రోజు నేను దేవుని మహిమను చూశాను. నాకు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. నేను ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షంగా చూశాను. అట్లే నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా నేను ఆ అనుభవాన్ని నేను రుచి చూశానండి. నేను పూర్ణమైన మనస్సుతో నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక చిన్న ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న భయంతో స్టార్ట్ చేసినాను. నేను ఈసారైనా పూర్ణ మనస్సుతో ప్రార్థన చేస్తానా లేదా, నాకు ఇంకా అట్లే ఆలోచన వస్తుందో ఏమో అని నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను. అయితే నేను పూర్వం శుక్రవారం అవతలకి నేను ప్రార్థన చేసిన ప్రార్థన కన్నా సాటర్డే రోజు నేను ప్రేయర్ చేసుకునేది, దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేసినాడు. చేసిన 5 నిమిషాలైనా నేను మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేశాను. అట్లే నేను పని చేసే చోటు నేను పాట పాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటే నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ మొత్తం నన్ను ఏమని అడిగారంటే, నువ్వు క్రిస్టియనా అని అడిగారు. అవునని చెప్తే, నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు అని నన్ను అడిగారు. అంత గొప్ప కార్యం నాకు దేవుడు చేసినాడు. అందుని బట్టి దేవాది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడదాం. ఇంకా మరొకరు రండి, రండి. మోమాటాలు సిగ్గులు పడకూడదు. వావ్, వండర్ఫుల్. ఇట్లా రా. వెరీ గుడ్. ఆన్ చేయాలి. సో అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇంటికి వెళ్ళాను, నేను అలా కూర్చున్నాను. పొద్దున్నే లెగిసాను, అరుణతో మాట్లాడుతున్నాను అనమాట. అన్న, నీకు ఏమైనా అనిపించిందా అంటే, నాకు అనిపించింది అరుణ అన్న. సో సిమిలర్లీ ఆమె డైరెక్షన్ మారింది, నేను కూడా డైరెక్షన్ మారాను. ఐ వాజ్ డైరెక్టెడ్. ఎలా ఉన్నామని ఐ డన్ బన్నీ సైడ్ డైరెక్ట్ అయిపోయాను నేను. ఐ సడన్లీ ఏమో సమ్ హ్యాండ్స్ హ్యాస్ మూవ్ మీ. అవి ఏంటో నాకు తెలియట్లేదు. అంటాను, అరుణ నీకు అనిపించింది అంటే, నేను కూడా అలాగే చేంజ్ అయ్యాను, నేను కూడా డైరెక్షన్లెస్గా అయిపోయాను. I think I don't know what power it is, but I experienced it, really I experienced it, and I just transformed అనమాట. బేసికల్లీ పొద్దున్న లెగిస్తే నా థాట్స్ అన్నీ వేరేగా ఉంటాయి. అంటే ఐ హ్యావ్ హ్యూజ్ ప్రెజర్స్ ఇన్ మై మైండ్. వర్క్ కల్చర్లో వెళ్తున్నప్పుడు లాట్ ఆఫ్ టార్గెట్స్ బాగుంటాయి బ్రెయిన్లో. రేపొద్దున ఏమవుతుంది, ఒక టెన్షన్ ఎలా ఉంటుంది అంటే, రేపొద్దున లెగిస్తే నేనేం ఆన్సర్ చెప్పాలి. లెగిసాను అంతే. లెగిస్తుంటే నోట్లో మాట ఒకటే వస్తుంది, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. అదే వస్తుంది థాట్, ఇంకేం రావట్లేదు నోట్లోంచి. అండ్ ఐ వాజ్ ప్రేయర్ ఏం చేయట్లేదు. టు బీ ప్రిసైజ్గా చెప్పాలంటే ప్రేయర్ చేయట్లేదు. ల్యాప్టాప్ ముందు కూర్చున్నాను, ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను, అదే ఓడి వస్తుంది. బైక్ తోలుతున్నాను, అదే ఓడి వస్తుంది. నాకు అర్థం కాలేదు కాసేపు, డైరెక్షన్లెస్ అయ్యానా లేదా డైరెక్షన్లో ఉన్నానా, ట్రాన్స్ఫార్మ్ అయ్యానా. సని అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని బాగా అరుస్తూ ఉండేవాడు టీం మీద. జస్ట్ మళ్ళీ కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. అరవకు ముందు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వు. ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ మీన్స్ దట్ వైల్ యూర్ టాకింగ్, ప్లీజ్ టాక్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. మాట్లాడు. ఇట్స్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ వాజ్ గెట్టింగ్. స్లోగా ఐ వాజ్ చేంజింగ్. నాకు చేంజ్ అనేది స్టార్ట్ అయింది అనేది పాటల్లో నాకు అర్థమవుతుంది.
ఓకే, నేను మొన్న షారోన్ గారు పాట పాడారు సుందరుడా అని చెప్పి. ఆ పాట నేను గట్టిగా వినేసాను, టీవీలో వింటూ ఉంటాను, కానీ ఐ వాజ్ షౌటింగ్ మై సెల్ఫ్. అది ఇన్నర్ వాయిస్ ఎక్స్టీరియర్ వాయిస్ అని నాకు తెలియట్లేదు. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో నాకే అర్థం కావట్లేదు. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ చేంజ్. అంటే ప్రాక్టికల్గా ఉంటాను బయట, కానీ ఏంటంటే ఐ వాజ్ ఇన్ ఇంట్రోవర్ట్. నేను చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడను. బట్ ఏంటంటే టీం విషయంలోకి వచ్చినప్పుడు కొంచెం వర్క్ కల్చర్లో ఎథిక్స్లో వచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఉంటాను అనమాట టీం దగ్గర. బట్ బై వర్షిప్లో వచ్చేటప్పటికి కొంచెం స్లోనే. బట్ వాయిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో దట్ ఈస్ ద గ్రేట్ టెస్టిమోనీ దట్ ఐ వాంటెడ్ టు షేర్ టు యాల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు కదా, దేవుడు ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. మొన్న కూడా అదే చెప్పాను, గాడ్ ఆఫ్ చాయిసెస్. సో టుడే గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ చాయిసెస్. హల్లెలూయా. సో ఇంకెవరు? కమాన్ రండి. మీరు సిగ్గులు మోమాటాలు ఇక్కడ పెట్టుకుంటే పనికిరాదు. ఏమి అరే ప్రేజ్ ది లార్డ్ అండి అందరికీ. నిజంగా నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ప్రేయర్ చేసుకుంటాను, బాగా ప్రేయర్. మా ఫ్యామిలీ అంతా అంటే ఇంకా మా నాన్న పెంపకం అనేది అట్లనే ఉండింది. కానీ నేనైతే ఈ లాస్ట్ ఫ్రైడే రోజు ఒక కొత్త అనుభవాన్ని పొందాను. ఎట్లా అంటే ఇంకా నేను దేవునికి చాలా సన్నిహితంగా లేనేమో అనుకునేదాన్ని. ఈ లోకపరంగా కొన్ని స్ట్రెస్, కొన్ని బర్డన్స్, ఇట్లా మెయిన్గా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ దేవునికి దగ్గరగా లేనేమో అనుకునేదాన్ని. నిజంగా నాకు ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి దేవునికి నాకు మధ్య ఒక ఎరుకో గోడలాగా ఉండిందేమో అనుకున్నా. కానీ నిజంగా నేను కొన్ని గానిక్ ప్రాబ్లమ్స్ ద్వారా కూడా చాలా సఫర్ అయ్యాను నేను. కానీ నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలాంటిది అనేది నాకు 2-3 సార్లు అబార్షన్స్ కూడా అయినాయి. అది నాకు తెలుసో తెలియకో అయిపోయినాయి. కానీ నిజంగా అవన్నీ నాకు దేవుని ఆత్మ ద్వారా నాకు ఇలా నాకు ప్రతిదీ కూడా ఆ రోజు కనిపించినాయి. నేను దేవుని క్షమాపణ కోరుకున్నా. నా పట్ల నేనేమైనా తప్పు చేశానా దేవా, నా ఉన్న ఎరుకో కూడా కూల్చేయి, నాకు నీతో సహవాసం చేయాలి, సన్నిహితంగా ఉండాలి, ఆ గోడలు తీసివేయ దేవుడా. నేను ఆ రోజు దేవుని ఎదుట నేను పాప క్షమాపణ తిరిగి నేను సారీ చెప్పాను దేవుడికి. ఇంకా నా జీవితంలో ఇప్పటికీ ఇంకా దేవునితో ఆత్మతో నింపబడాలి, నేను కూడా భాషలు మాట్లాడాలి అని నేను ఆసక్తితో ఆ రోజు ప్రేయర్ చేసుకున్నాను నేను. కానీ ఒక గొప్ప అద్భుతమైన అనుభవాన్ని పొందాను నేను ఆ రోజు. నా ఎరుకో గోడలు కూర్చి పడేస్తాడు దేవుడు. నేను ఇంకా దేవునికి దగ్గర అయ్యే స్థితిలో ఇంకా దేవునికి ఇంకా సన్నిహితంగా బతకాలని నేను ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను. ఇంకా నా అరికాలు మొదలుకొని నా నెత్తి వరకు కూడా నిజంగా స్వస్థతతో దేవుడు నన్ను నడిపిస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో మీ ముందు ఎదుట సాక్ష్యం చెప్తున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు. సో అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఇస్ ఆల్వేస్ ఫర్గివబుల్. అంటే ఆయన క్షమాపణను ఇచ్చే దేవుడు కదా. క్షమాపణ ఇచ్చే దేవుడు. ఆయన దగ్గర ఉండేదే క్షమాపణ. అమ్మ మన మీద పగ పెట్టుకోడు. మన దేవుడు మన మీద పగ పెట్టుకోడు. భయంకరమైన దరిద్రపు పాపములో పట్టబడినటువంటి స్త్రీని కూడా ఆయన ఏం చేసినాడు? అమ్మ నేను కూడా నేను శిక్షించాను, ఇకను పాపము చేయొద్దని అవకాశం ఇచ్చాడు తప్ప ఏం చేయలేదు. అక్కడ ఖండించి అక్కడే శిక్షించి కదా. సో అట్లాంటి దేవునితో మనం ఉన్నాం. సో దేవుడు ఆ గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ రెస్టోరేషన్ ఏంటి? దేవుడికి నేను దూరంగా ఉన్నానేమో అనుకున్న దాన్ని కాస్త దేవుడు తీసేసి దేవుడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు, నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను. హల్లెలూయా. ఇంకా ఎవరు? కమాన్, ఉన్నాయి ఇంకా సాక్షులు రా. ఐ నో అందరికీ ప్రైజ్ అల్లాడండి. నేను ఫ్రైడే నైట్ ఒక గొప్ప వెలుగుని చూశానండి. అది నాకు ఆ రోజు కూడా అర్థం కాలేదు. నైట్ మార్నింగ్ వచ్చేసరికి ప్రతి సాటర్డే మాకు మీటింగ్ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో. ప్రతి సాటర్డే మీటింగ్ ఉంటుంది. టార్గెట్ ఇస్తారనమాట మాకు. ఆ టార్గెట్ చేయలేకపోతే ఎంతో టార్చర్ ఉంటుంది. కానీ మమ్మల్ని సెకండ్ ప్లేస్లో పెట్టిన దేవాది దేవునికి గొప్ప కార్యాలు చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా నేను ఎదగాలని కోరుకుంటున్నాను.
నాకైతే మాట్లాడాలంటే చాలా భయం. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారా, మనం భయపడుతూ ఉంటాం కదా, నేను మాట్లాడలేనేమో, నేను ఉండలేనేమో, దేవుడు మన పక్షాన్ని నిలబడినాడండి. హల్లెలూయా. ఎస్. అందరికి ప్రైజ్ ద లార్డ్. బిఫోర్ నా లైఫ్ ఎట్లా ఉండిందంటే, మేము చిన్నప్పటి నుంచి కూడా ప్రేయర్లోనే, అంటే మా నాన్న మమ్మల్ని మేము ప్రేయర్కి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం కామన్, అంటే మా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. కానీ నా లైఫ్ ఎట్లా ఉండిందంటే జస్ట్ నామకార్థంగా వెళ్ళి వచ్చేదాన్ని, అంటే ఫార్మాలిటీగా వెళ్ళి వచ్చేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రైడే రోజు ప్రేయర్ చేసుకుంటే నాకు తెలియని షివరింగ్, లోపల భయము, వణుకు అనేది వస్తుంది అనమాట. అసలు నాకే తెలియదు ఏమవుతుందో, నాకు తెలియట్లేదు. కానీ ఆ రోజు నుంచి నాకు నిజంగా ఆత్మీయంగా ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో నేను తెలుసుకున్నాను. మంచి నిజంగా నేను ఆత్మీయంగా ఇంకా బలపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డం ఒక ఎత్తు, మనం సాధారణంగా నడవడం ఒక ఎత్తు. క్రైస్తవ జీవితాన్ని చాలాసార్లు మనం ఎలా పెట్టుకుంటామంటే, వి జస్ట్ లివ్ లైక్ మేం బతకాలేమో పరిశుద్ధంగా, నేను బతకాలేమో శక్తివంతంగా అని మనం ఆలోచిస్తాం కదా. నేను ఎదురు చూస్తున్నా. నేను యాక్చువల్లీ అందరికీ ప్రైజ్ ఇక లాడండి. జ్యోతమ్మ రాలా, జ్యోతమ్మ వచ్చింటే జ్యోతమ్మ ఫస్ట్. అందరికీ ప్రైజ్ లాడండి. పైకి నేను ప్రతి సండే రోజు చర్చికి వెళ్తాను చిన్నప్పటి నుంచి. కానీ ఈ సాటర్డే రోజు నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు నాలో ఉన్న చెడు ఆలోచనలు, మొత్తం చెడు గురించే వస్తుంది. కానీ అన్న వచ్చి ప్రేయర్ చేశాడు, అప్పుడు నా మనసంతా మొత్తం చల్లగా అయిపోయింది. నా శరీరం మొత్తం ఎటువంటి దురాలోచనలు లేకుండా ఫ్రీగా, ఓన్లీ ప్రేయర్ తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్నందుకు దేవునికి చాలా వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అదే అంటున్నాను కదా, ఈజ్ నాట్ జడ్జ్మెంటల్. ఆయన ఎవరిని తీర్పు తీర్చాడు. నువ్వు నీ హృదయాన్ని కుమ్మరిస్తే చాలు, దేవుని దగ్గర కుమ్మరించి, ప్రభా ఇది నా స్థితి. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ థింగ్. ఎందుకంటే మన దేవుని దగ్గర బట్టబయలు అయిపోతేనే మేలు మన జీవితాలు. మన దేవుని దగ్గర మనం బట్టబయలు అయిపోతేనే మేలు. ఎందుకంటే సాతానుగాడు ఏం చేస్తాడు, లేకపోతే సాతానుగాడు వచ్చి పట్టుకొని, ఇదిగో చూడు నువ్వు అప్పుడు ఇది చేసావు, నువ్వు ఇప్పుడు ఇది చేసావు, అప్పుడు అట్లా మాట్లాడినావు, నువ్వు ఇది ఉంది అని ఇన్ని చెప్తాడు మన మీద. కానీ అవన్నీ వాడికి అవకాశం లేకుండా చేయాలంటే మనమే దేవుని దగ్గర అన్ని విషయాలు ఒప్పేసుకుంటే, దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పాపముల విషయమై ఏం చేస్తాడు, మనల్ని శిక్షిస్తాడా, ఒప్పింప చేయను. హల్లెలూయా. ఆయన పాపములు ఒప్పింప చేస్తే ఆటోమేటిక్గా ఏమైపోతాం, మనం ఫ్రీ. సింపుల్. నథింగ్ ఈజ్ కాంప్లికేటెడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మనం చేసాం అట్లా. వాళ్ళ అందరూ నువ్వు గంటల కొద్దీ ఇదే పని చేయాలి, అప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. సింపుల్ ఒక మాట చెప్పమంటారా? సింపుల్ ఒక మాట. ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ ఇన్ గాడ్, విల్ జస్ట్ డైవ్ ఇన్. నువ్వు అలా మునిగిపోతావు. నువ్వు ఎంత లోతు మునిగుతున్నావో నీకు తెలియదు. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమలో మునిగిపోతూ ఉంటావు, తెలియదు నీకు ఎంత లోతుకు మునిగిపోతున్నావు, అసలు ఏమవుతుంది, ఎక్కడ పోయి తగులుతాను అనేది కూడా నీకేం పట్టించుకో. నువ్వు యూ జస్ట్ డైవ్ ఇన్. హల్లెలూయా. సో ఇంకెవరు ఉన్నారు? చర్చ్ ప్రతి వారం కూడా ఇట్లే సాక్ష్యాలతో నింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందరికి ప్రైజ్ లాడండి. అంటే ముందర చాలా ఉన్నాయి చెప్పేటివి, ఆ రోజు మాత్రం జరిగినది మాత్రమే చెప్తా. 4 రోజుల నుంచి నాకు ఈ ఒళ్ళంతా వేడి, అంటే ఎవరన్నా పట్టుకుంటే కూడా బాగా వేడిగా ఉన్నా, కాలిపోతున్నా. ఆ రోజు పనికి వెళ్ళినా, అయితే అక్కడ ఆర్డర్స్ వచ్చినాయి, బాటిల్స్ 10 వరకు చేయాలా, నైట్ 10 వరకు చేయాలా అని అన్నారు. అయితే ఈరోజు శుక్రవారం కదా, నైట్ ఇక్కడ ప్రేయర్ ఉంది కదా అని అనుకున్నా. అంటే వాళ్ళతో చెప్పాలనుకున్నా, సార్ వాళ్ళతో, నైట్ ప్రేయర్ ఉంటుంది, నేను వెళ్ళాలి, ఒకవేళ 5 వరకే ఉంటాను, నేను వెళ్తాను అని చెప్పాలి అనుకున్నా. కానీ ఎందుకో తెలియదు, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు. 5:30కంతా పంపించేసినారు.
వేడి ఉంది ఒక సైడు. అంటే ఇంకా నాకే వేడి ఇట్లా తగులుతున్నప్పుడు సరేలే ఇప్పుడు 7 గంటలకు కదా ప్రేయర్ ఉండేది, అన్న వాళ్ళంతా సర్దుకునేసరికి అర్ధగంట అవుతుంది, పోయి వచ్చేస్తాము హాస్పిటల్కి అని అనుకున్నా. అని నా కొడుకుని తోలుకొని పోయి హాస్పిటల్కి వేసిన. కానీ 8 అయింది ఇంటికి వచ్చేసరికి. ఓ పక్క టైం అవుతుంది. ఆమె రెడీ అయ్యలేదు మా కూతురు. ఎందుకు ఇంకా రెడీ అయ్యలేవు, ప్రేయర్ ఉంది కదా, ఎందుకు రెడీ అయ్యలేవు అన్న. అంటే తొందరగా ఎదురిచ్చేది ఎప్పుడు, అమ్మ పో, ఎప్పుడు ఏంది నువ్వు అన్నీ అంటుంటావు, నేను రెడీ కానిపో అనేది. ఆ రోజు ఏమనకుండా పోయి చక్కచక్క రెడీ అయిపోయింది. నేను అట్లనే పని కానించి వచ్చిన దాన్ని హాస్పిటల్కి పోయి అట్లనే వచ్చేసిన. నేను ఆ రోజు ఇంకేం రెడీ కాలేదు, జడ కూడా వేసుకోలేదు, వచ్చేసిన. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, వేడి ఉంది కదా, ఒక టానిక్ తాగినాను. నా కొడుకు అన్నాడు, అమ్మ ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు, అవి పవర్ఫుల్గా ఉన్నాయి, తిని వేసుకున్నాలా అంటే. ఒక ట్యాబ్లెట్ వచ్చేసి 11 రూపాయలు, 2 ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఒక టానిక్ తాగిన 10 ml. అమ్మ నువ్వు పడిపోతావు, నిద్ర వస్తుంది అది వేసుకుంటే ట్యాబ్లెట్, నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు అని అన్నాడు. అయితే తినకున్నా టానిక్ తాగినా 2 ట్యాబ్లెట్లు వేసుకున్నా. నీకు నిద్ర వస్తుంది చూడు పోతున్నావు అని అంటే, వాడు తింటున్నాడు, ఒరే ఒక ముద్ద పెట్టు అన్న. ఓ ముద్ద పెట్టినాడు, తిన్న తర్వాత వచ్చినాం. అయితే 9:30కి ఆకలి అవుతుంది, ఏం చేయాలా, సర్లే ఆమె కూడా తినలే, ఇద్దరం అట్లే వచ్చేసినాం. ఆ రోజు అన్న అందరితో ఇట్లా ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా తల మీద వణుకుతున్నాయి ఒక సైడు కాళ్ళు. ఆయన అట్లే నిలబడినా. దేవుడు అంత శక్తి ఇచ్చినాడు, అంత బలం ఇచ్చినాడు నాకు. ఆ రోజు ఇట్లా చేయబెట్టి ఇట్లా ప్రార్థన చేస్తుంటే నా ఒంట్లో ఉన్న వేడంతా ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. దేవాది దేవునికి స్తోత్రములు. అయితే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత దారిలో వెళుతుంటప్పుడు 6 కుక్కలు 7 కుక్కలు ఉన్నాయి. అమ్మ కుక్కలు ఉన్నాయి, అవి మొరుగుతున్నాయి అంటే నా కొడుకు ఫోన్ చేసి రా ఇట్లా ఉన్నాయి అని అంటే, లేదులే అని ఒక కొమ్మ ఇడుచుకున్నా. కానీ కొమ్మ మా కూతురు అంటుంది, అమ్మ అన్న ఇట్లా మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నా మీద ఉన్నది ఏందో ఇట్లా 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 వెళ్ళిపోతుందమ్మా అనింది. నిజంగా దేవునికి స్తోత్రములు. నాకు ఆ రోజు 1 గంట దాకా నాకు దేవుడు అంత శక్తి ఇచ్చినాడు. ఇట్లా వెళ్ళిపోతుంది, అసలుకి కింద చూసుకుంటే తడి, నా చేతులు ఇట్లా అరికాలు ఇట్లా చూసుకుంటే తడి అంటుతుంది, అంత చల్లగా అయిపోయినా నేను. దేవునికి స్తోత్రములు. ఆ రోజు జరిగినట్టు మేలు నేను ఎప్పుడు అంత అద్భుతం నేను ఎప్పుడు చూడలేదు. వస్తున్నాడు, వింటున్నాను, వెళ్తున్నాను, అది పాటించేదాని కాదు. ఇందాక అన్నట్టు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా అనే పాట తెల్లారిన తర్వాత నేను గట్టిగా అడుస్తున్నా. నీ వంటి వారు లేరు, నీలా లేరెవ్వరని గట్టిగా అడుస్తున్నా. కొడుకు ఏందమ్మా ఎందుకు అట్లా అడుస్తున్నావు అని అంటున్నాడు. అని మళ్ళీ దగ్గరికి పోయి మహోన్నతుడా అని మళ్ళీ గట్టిగా అడిచిన. అమ్మా సాలేమ్మా నేను పోతున్నానంటే, నీ వంటి వారు లేరు, నీలా లేరెవ్వరు అని అంటే నవ్వుకుంటే వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రములు. అదే రోజు మా ఆయనకు ఫోన్ చేసి ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో ఫోన్ చేసినాడు. ఒక ఎత్తినాను, వినిపెట్టేసినాడు. ఎప్పుడు తిట్టేవాడు, ఇంతవరకు నీకు ప్రేయరు అని. కానీ ఆ రోజు పొద్దునకి ఫోన్ చేసినాక లేదు నైట్ వరకు జరిగింది ప్రేయరు, అందుకే లేట్ అయింది అంటే, సరేలే. ఎప్పుడు తిట్టేవాడు, ఆ రోజు తిట్టలేదు. ఎంత నెమ్మదిగా సమాధానం ఇస్తున్నాడంటే అంత నెమ్మదిగా సమాధానం ఇచ్చి, అయితే చెన్నైలో ఉన్నాడు. అక్కడ నుంచి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నీకు దేవుడు ఎప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు అని ఒక మెసేజ్ పెట్టినాడు. దేవునికి స్తోత్రములు. ఈ ఒక్క అవకాశం ఇచ్చినందుకు అన్నకి వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. నాకు తెలుసు ఏమేమి జరిగినాయో నాకు తెలుసు. సో యూ కాంట్ ఎస్కేప్ గాడ్, యూ కాంట్ ఎస్కేప్ మీ. ఓకే, తర్వాత ఇంకెవరు ఫైనల్ రా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తే చిన్న ప్రసంగం అవుతుందేమో, ఓకే కట్ షార్ట్ చేసేస్తాను. సో ఆ నైట్ వరకు మాట్లాడుకుందాం. సో దట్ నైట్ వాస్ ఏ రియలీ గ్లోరియస్ నైట్. నా జీవితంలో జరిగింది కాదు కానీ సంఘంలో ఏమేమి జరిగిందో దేవుడు అన్నీ నాకు చూపించారనమాట. ఐ ప్రే. నేనేం ప్రేయర్ చేశానంటే, దేవా నేను ఇంకా స్విమ్మింగ్ లెవెల్, మేము మార్నింగ్ ప్రేయర్స్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, నేను స్విమ్మింగ్ లెవెల్లో వద్దు, నాకు
ఐ మస్ట్ డ్రైవ్ అవే విత్ యువర్ హోలీ స్పిరిట్. నాకు సునామీ వచ్చేసేయాలి, నేను డ్రైవ్ అయిపోవాలి. ఐఎమ్ గివింగ్ అంటే నా బాడీ అంతా కూడా నీ యొక్క కంట్రోల్ కింద నేను ఇచ్చేస్తున్నాను. ఐఎమ్ నో మోర్ ఐ అనేది లేదు, కానీ ఇట్స్ యువర్ స్పిరిట్ క్యారీ మీ అవే అనేసి అని చాలాసేపు ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆల్ మై స్పిరిచువల్ ఇయర్స్ అండ్ స్పిరిచువల్ ఐస్ వర్ ఓపెన్ అండ్ ఐ కుడ్ సీ ఎవ్రీథింగ్. యూనో సంఘం అంతా కూడా ప్రేయర్ చేస్తుంటే దానియేలు ఫర్నెస్లో షడ్రక్ మేషక్ అబెద్నెగో వాళ్ళు ముగ్గురు పడివేసినప్పుడు ఒక ఆత్మ ఏ రీతిగా అయితే వెనకాల వెళ్తుంది. ఐ కుడ్ సీ మన షారోన్ మందిరంలో వీ వేర్ నాట్ అలోన్ బట్ ద స్పిరిట్ ఈస్ ఇన్ దట్. ఆ రోజు అదంతా కూడా ఇట్ ఈస్ ట్రావెలింగ్. ఐ కుడ్ సీ ద స్పిరిచువల్ విత్ ద స్పిరిచువల్ ఐస్ ఐ కుడ్ సీ ఎవ్రీథింగ్ అనమాట. సో సంఘం అభివృద్ధి గురించి దేవుడు నాకు చూపించి ఉన్నారు. ఆ రోజు ఎట్లా అంటే ఐ లాస్ట్ కంట్రోల్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ వాజ్ క్రేజీ ఇన్ ద స్పిరిట్, ఐ వాజ్ మ్యాడ్ ఇన్ ద స్పిరిట్. నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదనమాట. సో ఎవ్రీథింగ్ ఐ లెఫ్ట్ మై బాడీ, మై స్పిరిట్, మై సోల్, ఎవ్రీథింగ్ టు గాడ్, టు ఆ హోలీ స్పిరిట్ పొసెస్ అయిపోవాలని ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు హిమ్ అండ్ ఐ కుడ్ సీ ఎవ్రీథింగ్. నాకేంటి అంటే నాకు ఈ లోకంలో నాకు ఏది వద్దు ప్రవ్వా, నాకేమొద్దు, బట్ ఐ హ్యావ్ టు క్యారీ యువర్ బర్డన్, ఓన్లీ యువర్ బర్డన్ అనేసి అని తీర్మానించుకున్న రోజులు ఉన్నాయి. అండ్ గాడ్ హ్యాడ్ షోన్ అస్. తిరిగి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక విజన్లో డూ యూ నో ఏమొచ్చిందో, ఎజికియా ఫ్రాన్సిస్ గారు మన చర్చ్లోకి వస్తే అందరు అనుకుంటున్నారంట అంత పెద్ద పాస్టర్ మీ యొక్క చర్చ్లోకి ఎలా వచ్చినారని. అండ్ మనకి ఇప్పుడు ఇంత అవైలబిలిటీగా ఉన్న పాస్టర్ మనకంత అవైలబిలిటీ లేరండి. హీ వాస్ బిజీగా ఉన్నారనమాట పాస్టర్. మనకి ఇంతగా అవైలబిలిటీగా లేరు. ఈ సో బిజీ. మనం ఎక్కడో కింద మన పాస్టర్ని మనం కలుసుకోవడానికే టైం లేకుండా పోయిందనమాట. సో తర్వాత ఏమైంది తెలితే అయిపోయిన తర్వాత ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత రాజమండ్రిలో ఇంకొక మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాం అనమాట. మన సంఘము రాజమండ్రి ఎక్కడుంది చెప్పండి. వీఆర్ కండక్టింగ్ ద మీటింగ్ ఓవర్ దేర్. అక్కడ కండక్ట్ అవుతూ ఉంటే సలోమక్క కనిపించింది నాకు యాక్చువల్గా. సో జెన్నీకుండి మమ్మీ నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది మమ్మీ అనేసి అంటే ఎగ్జామ్ లేదు ఏం లేదు, పద ఫస్ట్ దేవుడు పద వెళ్దాం పద అనేసి అందరం బస్ వేసుకొని వి వెంట్ టు రాజమండ్రి అంట. బికాస్ మన సంఘం అభివృద్ధి చెందుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ నైట్. దేవుడు ఒక విజన్ నాకు అంతా కూడా చూపించి కాబట్టి సంఘంలో రియల్లీ ఆ టెస్టిమోనీస్ అన్నీ కూడా వింటూ ఉంటే నాకేమనిపించిందంటే దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద 40 days మన పాస్టర్ గారు అక్కడ చేసిన ప్రేయర్స్, ద బర్డన్ దే క్యారీడ్ ఓవర్ దేర్ ఫర్ ద చర్చ్. అంటే నిజానికి చెప్పాలి అంటే వాళ్ళకి ఆ నీడ్ లేదు. నిజానికి చెప్పాలంటే దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, కానీ బికాస్ సంఘం అనేది ఒక దాంట్లోకి రావాలి. దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అని ఈ యొక్క టెస్టిమోనీస్ అన్నీ కూడా రియల్లీ అందరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటే each and everybody has an experience. Yes, all our curses were broken. Amen. మన కర్సెస్ అన్నీ కూడా లిటరల్గా మన కొన్ని నేను కూడా మర్చిపోయి ఉంటాను, కానీ ఆల్ ద కర్సెస్ ఆర్ బ్రోకెన్. కర్సెస్ ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ ఒక పాపం వల్లనే మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీ యొక్క పాపం వల్లనే మీ యొక్క అప్పులు ఉన్నాయి, మీ యొక్క పాపం వల్లనే మీకు ఇలా జరుగుతున్నాయి, జస్ట్ బోల్డ్గా చెప్పేసాను ఆల్ ద కర్సెస్ ఆర్ బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అండ్ ఆ కర్సెస్ అనే ఒకటి బ్రేక్ అయిపోయింది, మన దగ్గరికి మళ్ళీ రాలేదు. కాబట్టి ఇట్ విల్ నెవర్ కమ్. ఇంకా ఏంటి అంటే రూట్తో ఉంటే మనం తీసేసేయాలి. ఇంకా ఆ రూట్ మనం కొంచెం ఉంచినా కూడా అంతే కదా, పుదీనా ఒక చిన్న మొక్క ఉన్నా ఒక చిన్న రూట్ ఉన్నా ఇట్ విల్ గ్రో. కాబట్టి మనం రూట్తో తీసివేస్తాం కాబట్టి వీ హ్యావ్ బ్రోకెన్ ఆల్ ద కర్సెస్. కాబట్టి ఆ ఒక విశ్వాసంతో మనం లోకంలో జీవించాలి. సో ఇటువంటి దర్శనాలతో దేవుడు అందరికి కూడా విజన్స్ చూపిస్తారు. గాడ్ హ్యాస్ రియల్లీ బ్లెస్డ్ అండ్ రియల్లీ థ్యాంక్ యూ పాస్టర్ గారు అండ్ పాస్టర్ అమ్మ. రియల్లీ ఇట్స్ అంటే మేము ఒక లైఫ్లోకి వేరే లైఫ్లో ఉండే వాళ్ళం ఇంతవరకు కూడా. ఏంటంటే నామినల్గా క్రిస్టియన్స్ ప్రేయర్ చేసుకుంటూ భక్తిగా ఉంటున్నామా, చర్చ్కి వెళ్తున్నామా, పాటలు పాడుతున్నామా, వాక్యం చెప్తున్నామా అని అదే రీతిగా ఉండేది. కానీ గాడ్ హ్యాస్ టేకెన్ అస్ టు ఏ గ్రేటర్ లెవెల్ టు సీ హిస్ గ్రేటర్ గ్లోరీ. ఇంకా ముందు కూడా దేవుడు మన ఒక సంఘాన్ని ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫ్ ద క్వాలిటీ అంటే ఒక స్పిరిచువల్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కూడా. సో నెక్స్ట్ పాస్టర్ గారు హీ హ్యాస్ టు ఎక్స్టెండ్ ద చర్చ్ ఇట్ సెల్ఫ్. అలా ఆ రీతిగా దేవుడు మన ఆశీర్వదిస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెప్తాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఇంతవరకు దేవుడు నడిపించిన జరిగించిన కార్యాలను బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. సి ఈరోజు కొంతమంది బాగా గుర్తుపెట్టుకోండి, ఏ మినిస్ట్రీలో అయినా సరే, ఏ పరిచయలో అయినా సరే, ఎవరైతే ప్రారంభం నుండి ఉంటారో జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రారంభం నుండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే మరి ఎస్కే ఫ్రాన్సిస్ గారే ఉన్నారు. ఈరోజు కొన్ని లక్షల మందిని ఆయన ట్రైన్ చేస్తున్నారు. అడవిలోకి కొన్ని వేల మంది వస్తున్నారు. లిటరల్లీ అడవిలోకి
అక్కడ నెట్వర్క్ ఉండదు, ఏమవుతుందో తెలియదు, అక్కడ అడవి పందులు తిరుగుతుంటాయి, అవి ఉంటాయి. అట్లాంటి ప్రదేశంలోనికి వేల మంది ప్రజలు